like this. Thanks. లిల్లీ, ఏంటమ్మా ఇంకా ఇలాగే కూర్చున్నావు? ఊరికే కూర్చోలేదమ్మా, చదువుకుంటున్నాను. అది కాదమ్మా, రోజు ఈ టైంకి కాలేజ్కి వెళ్ళాలని తెగ హడావుడి చేసి మరీ వెళ్లేదానివి కదా. ఇవాళ ఇంకా చదువుకుంటూ కూర్చున్నావేంటి? కాలేజ్లో క్లాసులు జరగట్లేదమ్మా, ఊరికే వెళ్ళి రావడం ఎందుకని ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాను. అవునా, పోన్లే, ఇదే మంచి పని. చదువుకో చదువుకో చదువుకోమ్మా. ఆంటీ ఆంటీ ఆగండి ఆగండి ఆగండి. I want to give surprise to both of you. సర్ప్రైజా? అదేంటమ్మా, నాకేం అర్థం కావడం లేదు. ఆంటీ ఒకసారి ఇలా చూడండి. అలా ఆశ్చర్యంగా చూస్తారేంటి ఆంటీ? మీకు ఈ నెక్లెస్, నాకా? లిల్లీకి ఈ నెక్లెస్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఎందుకింత ఖర్చు పెట్టడం చెప్పు. ఎందుకేంటి ఆంటీ? ఏ నేను మీ ఇద్దరికి గిఫ్ట్స్ ఇవ్వాలనుకోవడం తప్ప? అది కాదు, ఇప్పుడెందుకు? ఒక సమయం కాదు, సందర్భం కాదు, పండగ కాదు, విశేషము కాదు. విశేషం ఉందా ఆంటీ? ఎస్, నేను మారిపోతానని చెప్పాను కదా. ఈ మార్పు దానికి బిగినింగ్. మారటానికి దీనికి సంబంధం ఏంటమ్మా? అబ్బా ఆంటీ, మీరు అలా అనకండి. నా సంతోషం కోసం తీసుకొచ్చాను, మీరింకేం మాట్లాడకండి ప్లీజ్. ముందు మీరు చెప్పండి, బాగున్నాయా లేవా? ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ మాట అనర్థం చెప్తున్నాను. లిల్లీ, హౌ ఇస్ ఇట్? సూపర్. ఆర్ యు హ్యాపీ? చాలా. నువ్వు ఇలాగే అందరితో మంచిగా ఉండు సామాన్య. అప్పుడు ఇంట్లో అందరూ నువ్వు చాలా మంచిదానివంటారు. నువ్వు అలా అనిపించుకున్నావంటే నా కొడుకు సూర్య కూడా నిన్నిష్టపడతాడు, సరేనా? ష్యూర్ ఆంటీ, మీరే చూస్తారు కదా. నువ్వు పైకలా అరుస్తావు కానీ నీ మనసు తేనె మనసు. లిల్లీ, ఇప్పటికైనా నువ్వంటే నాకెంత ప్రేమ నమ్ముతావా? ఇప్పుడు కొత్తగా నమ్మేదేంటి? నేనెప్పుడూ నిన్ను నమ్ముతాను. థ్యాంక్స్. నువ్వు నన్ను మర్చిపోయావనుకున్నాను. ఇలాగే ఉండు, నేను నీకోసం ఇంకా చాలా చాలా చేస్తాను. ఓకే? ఈ నెక్లెస్ లో నువ్వు ప్రిన్సెస్ లా ఉన్నావు. ఐ లైక్ యూ. ఏంటిది తెగ ఓవరాక్షన్ చేస్తున్నట్టుంది? తన బిహేవియర్ గురించి అమ్మా నేను ఎక్కడ చెడుగా అనుకుంటామేమో అని నెక్లెస్లు ఇచ్చి కాకపడుతుందన్నయ్య. పైగా నేను మారిపోవడానికి ఇదే ఆరంభం అని ఓ తెగ బిల్డప్ ఇస్తుంది. అది ఎన్ని డ్రామాలన్నా నువ్వు మాత్రం తను నమ్ముతున్నట్టు, తనంటే చాలా ఇష్టం ఉన్నట్టు నటించు. అలా ఉంటేనే బ్యాంక్లో మనీ ట్రాన్స్ఫర్ విషయంలో తన హ్యాండ్ ఉందన్న విషయం బయటికి లాగొచ్చు. అప్పుడు ఆ సామాన్య సంగతి అందరి ముందు రుజువు చేయొచ్చు. అన్నయ్య ల్యాప్టాప్ విషయం కూడా బయటకు వస్తుంది. ఇంతకీ అన్నయ్య ల్యాప్టాప్ వాడికి అందజేసిందంటావా? అసలు ఎంత ధైర్యం దానికి? చెప్తా దాని హిస్టరీ మొత్తం బయటపడి అప్పుడు చెప్తా. అవును, నువ్వేంటి దాన్ని తిడుతుంటే అలా అయిపోయావు?
తను ఇంకా లైక్ చేస్తున్నావా? చిచి అదేం కాదన్నయ్య. గుడ్. అది నటిస్తున్నట్టే నువ్వు కూడా అలాగే నటించు. అప్పుడు దాని గుట్టు రట్టు చేయొచ్చు. ఓకే సామాన్య, ముందు ముందు నీకుందే. చెప్తా నీ పని. ల్యాప్టాప్ Sam. You're so cute. హ్యాపీ బర్త్డే సామ్. హ్యాపీ బర్త్డే సామ్. Sam. హ్యాపీ బర్త్డే సామ్. హ్యాపీ బర్త్డే సామ్. Sam. 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 Hello. ముందు చేతి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. బ్యాండేజ్ ఏది? తీసేశాను. అదే ఎందుకు తీసేసావని. తగ్గిపోయింది కదా. ఆ విషయం డాక్టర్ గారు చెప్పాలి. లీవ్ ఇట్ సూర్య. బ్యాండేడ్ తీసాక చాలా ఫ్రీగా ఉంది తెలుసా. హ్యాపీ బర్త్డే సామ్. 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 ఎందుకు నవ్వుతున్నావు? మా పెద్దమ్మ గుర్తొచ్చింది. అవును. అదేంటి పెద్దది గుర్తు రావడం ఏంటి? చిన్నప్పుడు నానమ్మ నాకు వాచ్ కొనిపెట్టింది. నా జీవితంలో అదే మొదటి వాచ్ కావడంతో దాన్ని చేతికి పెట్టుకుని ఎప్పుడూ దాని వైపే చూస్తుండేవాణ్ణి. అప్పుడు పెద్దమ్మ నాకు సామెత చెప్పింది. ఏంటది? కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని. ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చింది? అర్థం కాలేదా? దీన్ని నిన్ను చూస్తుంటే నాకు ఆ సామెత గుర్తొచ్చింది. దీనికి కారణం నువ్వేగా. మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు. నిజం ఒప్పుకో సూర్య. ఆ సర్ప్రైజ్లన్నీ నీ అరేంజ్మెంట్సే అవునా? డాడ్ అమ్మమ్మతో మాట్లాడడం కూడా నీ ఏర్పాటే అవునా? మొత్తం నువ్వే వెనకుండి ఇదంతా చేస్తున్నావు అవునా? అయినా కావాలని ఈ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నావు అవును కదా? అవునా సూర్య? కమాన్ స్పీక్ అవుట్. నువ్వు పాలు తాగు, నేను అవుట్ అవుతాను. కామెడీ చేస్తున్నావా? చా ఊరుకో. నేను కామెడీ చేయటువంటి కామెడీ కాకపోతే కామెడియన్స్ వింటే కామెడీగా నవ్వుకుంటారు. దట్ మీన్స్ నువ్వు హీరోవా? అది హీరోయిన్కి తెలియటంలో ఆశ్చర్యం లేదు. సూర్య ప్లీజ్ టాపిక్ మార్చుకు. ఆ సర్ప్రైజెస్ అన్ని నువ్వే, నీ పనే కదా? కాదు శ్యామ్. సూర్య కమ్ హియర్. ఎందుకు? చెప్తా రా. అక్కడికి వచ్చి చెప్పినా కూడా అదే నిజం. జరుగు. సరే. ఇంకా ఇంకా దగ్గరికి రా. ఇంకా దగ్గరికి వస్తే నీ ఒళ్ళో కూర్చోవాలి. అబ్బా ఆశ. సూర్య. ఏంటి? సూర్య నేనెవరికి చెప్పను. నిజం చెప్పవా ప్లీజ్? ఏముంది చెప్పడానికి? అదే
ఆ సర్ప్రైజెస్ అన్ని నువ్వే చేసావు కదా? నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు. ఓహో అదా? అదే అదే అదే. చెప్పు సూర్య, చెప్పు సూర్య, నువ్వే కదూ? చెప్పు సూర్య, నువ్వే కదూ? నేను కాదు. సూర్య, సూర్య 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 ప్లీజ్, అసలు నువ్వు చేసిన పని, నీకొచ్చిన థాట్ నాకు రాలేదని నేను చాలా ఫీల్ అవుతున్నాను తెలుసా? అవును సూర్య, మామ్ని ఈ ఇంట్లో అందరికీ దగ్గర చేయాలని చాలా ట్రై చేస్తున్నాను, కానీ డాడ్ని అమ్మతో మాట్లాడించి అపాలజైజ్ చేయించచ్చని బ్యూటిఫుల్ థాట్ నాకు రాలేదు. ఇన్ఫాక్ట్ ఇన్ని ఇయర్స్గా మామ్కి డాడ్కి కూడా ఈ ఆలోచన రాలేదు. బట్ నువ్వు గొప్ప ఆలోచన చేసావు. రియలీ ఐ అప్రిషియేట్ యూ. ఇంత మంచి పని చేసి ఎవరికి తట్టని ఆలోచన వచ్చింది. ఏమీ తెలియనట్టు ఉంటావేంటి? కమాన్ సూర్య, టెల్ మీ ద ట్రూత్ ప్లీజ్. ట్రూత్ కావాలి. ఎస్ ఎస్, ట్రూత్. శామ్, నేను 1 minute. సూర్య, నో అని మాత్రం చెప్పొద్దే. 4 days నుండి జరుగుతున్న ప్రతిదీ నాకు చాలా 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 సంతోషాన్ని ఇచ్చింది. అంతేకాదు, ఎఫ్ఎంలో చెప్పినట్టు వెరీ సూన్ నా లైఫ్ మారిపోతుంది. అంత అంత హ్యాపీ 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 హ్యాపీ. That's just because of you. Yes, Surya, because of you. అందుకని నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నిజం చెప్పవా? చూడు. చెప్పుతూ నీకొట్టే చెప్పుతూ నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతూ ఒక చిలిపి నవ్వుతూ ఏదో మాయ చేసి ఇంతలోనే మౌన మేళనే. సూర్య, శామ్, you're too smart. యూ టూ. నేనంటే నీకు ఇష్టం కాదు? కష్టంగా ఉంది. అదేంటి? ఆ విషయం ఇప్పటిదాకా నీకు తెలీదా అని. అంత ఇష్టం ఉంది కదా. మరి నేను నువ్వు అడిగిన దానికి పాజిటివ్ గా ఆన్సర్ చెప్పొచ్చు కదా. ఆ, తప్పకుండా. ఆ సర్ప్రైజెస్ ఇచ్చింది నువ్వే కదూ? అవును. కాదు. హే! నువ్వు అవునన్నావు, అవునన్నావు, ఏంటి ఎగురు? అవునన్నావు, No! అవునన్నావు. నువ్వు నన్ను కళ్ళలో కళ్ళు పెట్టి చూడమని చెప్పి హిప్నటైజ్ చేసి మోసం చేసి అవునని చెప్పించావు. బట్ కాదు. నువ్వే సూర్య, నువ్వు అవునన్నావు. నువ్వే 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 నువ్వేలే నువ్వేలే నువ్వే 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 నువ్వే. నో నో నో, నేను కాదు. నువ్వు నా చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా? ఇక్కడేం చేస్తున్నావు? ముందు వెళ్ళు.
లోపలికి వెళ్ళు. ప్లీజ్ ఆంటీ. ఏం వింటా? ఏం చేయను ప్లీజ్ ఆంటీ. వద్దు, వెళ్ళు, లోపలికి వెళ్ళు. నేను ఇక్కడుండి వింటాను ఆంటీ, అంతే. ప్లీజ్ ఆంటీ. ఇనఫ్ సూర్య, ఇంకా అబద్ధాలు వద్దు. ఏదబద్ధం? నేను కాదని చెప్తే వినవేంటి? నా మాట వినమ్మా, నువ్వు వెళ్ళు. నో ఆంటీ. మరెవరు చేస్తారు? ఎవరికి అవసరం ఉంటుంది? నైస్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ మీ డాడీకి కాల్ చేసి అడగొచ్చు కదా. అడిగాను. ఏమన్నారు? సర్ప్రైజెస్ చూసి సర్ప్రైజ్డ్ గానే ఉండు, ఎంజాయ్ చేయి, డీటెయిల్స్ నీకెందుకు అని డోంట్ ఈట్ మై మైండ్ అన్నారు. నేను అదే అంటున్నాను. అంటే నేను ఈ బుర్ర తింటున్నానా? నో, అది కాదు. సర్ప్రైజ్ ని సర్ప్రైజ్ లాగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేయ అంటున్నాను. సూర్య, నువ్వే చేస్తూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనే చేస్తున్నానని చెప్తే ఆ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది కదా. అదే కదా నా బాధ. నాకు సంబంధం లేని విషయంలో క్రెడిట్ అంతా నాకు దక్కుతుందనే కదా నా బాధ. సూర్య ప్లీజ్. నువ్వు రా రా. ఆంటీ, నా మాట విని ముందు నువ్వు లోపలికి పద. ఒక్క నిమిషం, లోపల ఏం జరుగుతుందో చూసొస్తాను. చూసింది చాలు, లోపలికి రా. అది కాదా ఆంటీ? ముందు నువ్వు లోపలికి పద. ఆంటీ జస్ట్ ఒక్క నిమిషం ప్లీజ్. నీ సంగతి నాకు తెలుసులే. నీకు ఆవేశమే కానీ ఆలోచన లేదు. అక్కడే ఉంటే గొడవ పెట్టుకుంటావు. లేదా ఆంటీ? లేదు, నీ మాట నేను నమ్మను. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమంటున్నానా? ఆంటీ వెళ్ళు. ఆంటీ ప్లీజ్, నేను చెప్పేది వినండి. నువ్వు లోపలికి వెళ్ళు. ఆంటీ ప్లీజ్ డోర్ తీయండి. హా, కర్మ కర్మ. ఆంటీ ఆంటీ ఎందుకు ఇలా చేస్తుంది? సూర్య సమంత దగ్గర ఉండకూడదు. అలా ఉంటే ఆ సమంత సూర్యకి క్లోజ్ అయిపోతుంది. సూర్యని బయటికి పంపాలని నేను లోపలికి వెళ్ళబోతుంటే ఆంటీ అదే అర్థం చేసుకోకుండా నన్ను లోపలికి తీసుకొచ్చి లాక్ వేసింది. నేను అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. ఎలాగైనా వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్రేక్ చేయాల్సిందే. అందుకే ఎప్పుడు నేను ఒక డూప్లికేట్ కీని మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, మిల్క్ గ్లాస్ తాగుతాను. దట్స్ గుడ్. ఇది బుద్ధిమంతుల లక్షణం. తాగు. నిజం ఒప్పుకుంటావా? ఈ పాలు నీ షర్ట్ మీద పోయమంటావా? ఏంటది? మంచిగా అడిగితే చెప్పటం లేదు కదా సార్, కాబట్టి ఇది ఇంతే. చెప్పు నాన్న, ప్లీజ్ చెప్పు నాన్న. నేను కాదు శ్యామ్, నేను చెప్పేది నిజం శ్యామ్. నువ్వు నా మాట నమ్ము శ్యామ్. నమ్మన్ సూర్య. ఇదిగో పోసేస్తున్నా, పాలు పోసేస్తున్నా. ఊరికే బెదిరిస్తావు కానీ నువ్వు ఆ పాలు నా డ్రెస్ మీద ఎందుకు పోస్తావు చెప్పు? ఎందుకంటే యు ఆర్ ఏ గుడ్ గర్ల్, యూ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ ఐ ట్రస్ట్ యూ. ఎందుకలా బెదిరిస్తావు? నువ్వు పొయ్యవు, నాకు తెలుసు. ఇట్స్ గుడ్ డ్రెస్. ఎలా పోస్తావు ఈ డ్రెస్ మీద పాలు నీ పిచ్చి కాకపోతే? పొయ్యి పొయ్యి పొయ్యమ్మా, నువ్వు పొయ్యి. పాలు పోస్తా ఉంటే ఏం మాట్లాడుతున్నావు? పొయ్యి పొయ్యి పోసేస్తున్నా. పొయ్యమ్మా, నేనే చెప్తున్నాను కదా. పోసేస్తున్నా. పొయ్యమ్మా. పోసేనా? పోసేస్తున్నా. పొయ్యమ్మా. పోసేస్తాను. పొయ్యమ్మా, పొయ్యి. కమాన్.